ఒక 10 ఏళ్ల పాటు పెళ్ళైన తర్వాత 10 ఏళ్ల పాటు నవరాత్రులు అప్పుడు అమ్మవారికి 10 రోజులు మడి కట్టుకుని మహానైవేద్యం చేసి పెట్టింది నేను. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు టోటల్గా నమ్మకం పోయింది భగవంతుడి మీద. ఏం చేసినా ఏమిటి నాకు ఇంత చెడు జరిగింది, నిజంగా కనుక నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి నేను ఒక రూపాయి లేదా అబద్ధం చెప్పలేదు, మోసం చేయలేదు, నాకెందుకు జరగాలి ఇలాగా? కనీసం నాకు వార్నింగ్ కూడా ఇవ్వలేదు, ఇలా జరుగుతుంది జాగ్రత్త అనన్నా వార్నింగ్ అన్నా ఇవ్వాలి కదా, అసలు ఎందుకు అని. అసలు గత 7-8 సంవత్సరాలుగా సార్ పూజ గదిలోకి వెళ్తున్నాను, పువ్వులన్నీ పెట్టేస్తాను, ఒక దండం పెట్టుకుని వచ్చేస్తాను. ఏం చదవబుద్ధి కావట్లా, దీపం పెట్టబుద్ధి కావట్లా, పెట్టినా ఏం అడుగుతాం, వీళ్ళని ఏం అడుగుతాం, ఏం అడిగినా వీళ్ళు ఏమి చేయరు, అనవసరం అనే ఒక నిస్త్రాణం వచ్చేసింది సార్. చెయ్యట్లేదనే గిల్ట్ ఉంది లోపల, నేనేం చదువుకోలేకపోతున్నాను, ఇంతకు ముందులాగా ఏమీ చేయలేకపోతున్నాను అనే గిల్ట్ ఉంది. మళ్ళు కట్టేసి మహానైవేద్యాలు చేయాలని లేకపోయినా అట్లీస్ట్ గుమ్మం ముందు ముగ్గు పెట్టాలన్నా కూడా పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి, దీపం పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి, ఆ సాంబ్రాణి అనేది ఒక మంచి ఫీల్ కోసం ఆ సాంబ్రాణి వేస్తూ ఉంటాను. ఇలా అయిపోయింది సార్ ఎందుకో. మళ్ళీ నేను నార్మల్ అవ్వగలనా? తప్పకుండా. మీరు దీని సేమ్ బుద్ధుడి ప్రిన్సిపల్ ఇది. మీరు దీని వెనకాల ఒక చిన్న థ్రెడ్ పెట్టి చేయడం మొదలుపెట్టారు కాబట్టి మీకు అది బాధాకరం అనిపించింది. అదేమిటో నేను చెప్తా. ఇప్పుడు మీరు ఏదో 10 సంవత్సరాల క్రితం అలా చేసేదాన్ని, తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి మానేశాను అన్నారు. ఎందుకంటే తర్వాత భగవంతుడు ఏం చేశాడు ఇలాగని ఒకటి ఆలోచించండి. మన జీవితంలో అందం, తెలివితేటలు, చదువు, అలాగనే సమాజంలో పేరు, ప్రతిష్ట, ఇవన్నీ ఇచ్చింది ఆ భగవంతుడే కదా. అంటే మనం అందంగా పుట్టాలి అని ఎక్కడో సైన్ చేసి మనం పుట్టలే, ఎవరో పుట్టించారు మన అందంగా. ఇవన్నీ పాజిటివ్గా జరిగింది. మనకి తెలివితేటలు ఎవరో ఇచ్చారు. పాపం తెలివితేటలు లేక అన్నం తినాలో మొహానికి రాసుకోవాలో తెలియక రోడ్ల మీద బట్టలు చింపుకుని తిరుగుతున్న వాళ్ళు బోడు మంది ఉన్నారా? ఇవన్నీ భగవంతుడు మనకి ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు ఎప్పుడైనా మనం ఇవి నాకు ఎందుకు ఇచ్చావు అని క్వశ్చన్ చేసామా? అవన్నీ మనకి జీవితంలో ఇచ్చిన అసెట్స్. ఇది ఈ జన్మలో మనం ఏం తప్పు చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక జన్మలో ఏదో ఒకటి ఉంటుంది. అలాంటివి దురదృష్టవశాత్తు మనకి తెలియవు. ఎందుకంటే అన్ని జన్మల నాలెడ్జ్ని మన దగ్గర ఉంచుకోగలిగేటట్టయితే మనం మహాత్ములం అయిపోతాం. జన్మాంతర జ్ఞానం మన దగ్గర ఉండదు, అది మనకి తెలియదు. తెలియనప్పుడు జీవితంలో సంఘటన జరిగిందనుకోండి, దాన్ని చూడడానికి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అది అలాగా కొన్నిసార్లు భగవంతుడు ఏం చేస్తాడంటే మన మీద నిజంగా ఆయనకి అంత కారుణ్యం కలిగినప్పుడు మనకి తెలియకుండా ఏదో ఒక మంచి చేస్తాడు. నేను ఇందాక మీకు చెప్పిన నా పెళ్ళి సంఘటన, దాన్ని నేను నెగిటివ్గా తీసుకుని ఉంటే రోజు నేను లలితా సహస్రనామం చేస్తున్నాను, అమ్మవారు నా పెళ్లి చెడగొట్టింది, ఆవిడకి ఇంకేం పర్లేదు చెడగొట్టింది అనుకోవచ్చు. ఏం జరిగినా అది మన మంచికే. అది ఒక 10 నెలలు ఆగితే అది నాకు మంచి అని తెలిసింది. అది నాకు 10 నెలల్లో తెలిసింది కాబట్టి ఓహో అమ్మవారు ఈజ్ రియల్లీ గ్రేట్ యార్ అనుకున్నా. కొంతమందికి 10 ఏళ్ళు పోయాక తెలియచ్చు, కొంతమందికి 20 ఏళ్ళు పోయాక తెలియచ్చు అందులో మంచి ఏమిటో. కానీ ఆవిడికి మాత్రం తెలుస్తుంది, మనకి తెలియదు అంతే. కాకపోతే మనం చేయాల్సింది ఏమిటంటే పూజ చేయండి సరే. ఇప్పుడు మడి తడి ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా ఏమిటంటే శాంక్టిటీ. ఇప్పుడు కరోనా వచ్చాక మడికి అర్థం ఏమిటో అందరికీ తెలిసే ఉంటుంది కదా. అదే ఋషులు మడి కింద చెప్పారు అంతే. మనం వండే పదార్థం, కూర్చునే ప్లేస్, అవన్నీ అదే మడి, బట్టలు అన్నీ అవన్నీ వదిలేయండి. ముఖ్యంగా ఏమిటంటే మనకి ఎప్పుడైనా జీవితంలో కష్టమైనది ఏమైనా వస్తే ఒళ్ళొంచి పరులకి సేవ చేయండి. అది చేస్తే ఆ కర్మ ఏదున్నా ఫాస్ట్గా కరిగిపోతుంది. ఇది మహాత్ములు ఎన్ని సంఘటనలో నిరూపించి చూపించారు. ఎన్ని సంఘటనలో ఇది సింప్లెస్ట్ వే అనమాట. నేను ఇందాక చెప్పిన మాస్టర్కే గారే ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసేసేవి మొహం చూస్తే. దాంతో ఎవరైనా బలానా కష్టంతో ఈ రోగం తగ్గట్లేదండి, అసలు చచ్చిపోతున్నాను, నేను ఎలా బయటికి కదలలేకపోతున్నానంటే ఆయన హోమియోపతి మందు ఇచ్చేవారు. ఇచ్చనేవారు ఏదో బలానా గుళ్ళో అన్నదానం చేస్తున్నారు కదా, ప్రతిరోజు పేదలందరికీను ప్రతిరోజు వెళ్ళి అక్కడ కూరలు తరగడం అలాంటి పనులు చేయి. అలాగే వాళ్ళు తినేసాక ఆకులు ఎత్తడం అవన్నీ చేయాలి. అంటే ఆకులు నేను ఎలా ఎత్తుతానండి, అక్కడ డొనేషన్ ఇచ్చేస్తాను 10,000.
అనేవాడు. అంటే మన దగ్గర ఇది ఉంది కదా అని అదొక, అంటే మాస్టర్ గారు అనేవారు, నీ డొనేషన్ ఎవరికి కావాలి? భగవంతుడికి. ఆయనకి లక్ష్మీదేవి భార్య. అంగం హరేఫ్ పులకభూషణమాశ్రయంతిం భృంగాంగనేవ ముకులాభరణంతమాలం అంగీకృత అఖిల విభూతి అపాంగలీల అంటారు శంకరాచార్యులు వారు. ఎవరి కారుణ్య దృష్టి మన మీద ఒక సెకండ్ పడితేనే మన దరిద్రాలన్నీ పోతాయో ఆవిడ దృష్టి ఎప్పుడు ఆయన మీదే ఉంటుంది. ఆయనకి మనం ఇచ్చే 10,000 హుండీలో వేసే ₹1,00,000 కావాలా? అవి మన కర్మని కరిగించుకోవడానికి. ఒళ్ళొంచి పని చేయనేవారు. నిజంగా ఈ వ్యక్తి వెళ్ళి అలాగా ఒళ్ళొంచి పని చేస్తే డబ్బులు విసిరేయడం కాకుండా కర్మ తీరిపోయి చాలా తొందరలో అన్నీ సెట్ అయిపోయాయి జీవితం. కర్మకి ఎప్పుడు అది టెక్నిక్ అండి. ఒళ్ళు వంచి ఆర్తులైన వాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు, వాళ్ళకి సహాయం చేస్తే ఖచ్చితంగా తీరుతుంది. మా ఇంటి దగ్గర ఒక క్యాన్సర్ హాస్పిటల్ లాంటిది ఒకటి ఉంది, కరుణాశ్రయ అని. అంటే క్యాన్సర్లో ఇంక లాస్ట్ స్టేజ్కి వచ్చేసి ఇంక ఏబీ లేవనుకున్న వాళ్ళకి అదొక రిసార్ట్ లాంటి ప్రదేశం అనమాట. అక్కడ తీసుకొచ్చి ఆనందంగా కొన్ని రోజులు గడిపిస్తారు, వెళ్ళిపోతారు. దాన్ని ఏదో అంటారు మెడికల్ టర్మ్స్లో, నాకు దాని పేరు గుర్తులేదు కానీ దాని పేరు కరుణాశ్రయ అంటారు. మా నాన్నగారు ఏం చేసేవారు, నాకు ఎప్పుడైనా ఖాళీ దొరికింది అనుకోండి, ఒరే కరుణాశ్రయకి వెళ్ళి అక్కడ సేవ చేయనేవారు. ఇక్కడ బెంగళూరులో మా ఇంటికి పక్కనే ఉంది ఒకటి. అది ఎవరో టాటానో ఎవరో పెట్టారు. చాలా సర్వీస్ చేస్తారు, అక్కడెక్కడ డబ్బులు తీసుకోరు. ఏమిటి అక్కడికి వెళ్ళి అని అడిగితే ఏం చేయాలి అని కొన్నాళ్ళేమో ఓడమనేవారు. నాకు మొదట్లో నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నా, చీపురు పుచ్చుకుని ఊడుకోవచ్చు. చూడండి, అహంకారాన్ని సేవ కరిగిస్తుంది. తర్వాత ఇంకా చివరికి ఎలాంటి నాకు అందులో ఆనందం తెలిసింది. ఏ స్టేజ్కి వచ్చా అంటే వాళ్ళకి పాపం గెడ్డాలు పెరిగిపోతే గెడ్డం గీయడం. వాళ్ళు అందులో చాలామంది పాపం ఈ అదేమంటారు చిన్న చిన్న ప్యాకెట్లో తింటారు కదా గుట్కాలు, అవి తినేసి ఇక్కడ క్యాన్సర్లే చిన్న చిన్న వచ్చేసిన వాళ్ళ గెడ్డం గీస్తూ ఉంటే ఏదో ఒక రకంగా ఉండేది. కానీ చూసి వెళ్ళేసరికి మెల్లిగా అది వాళ్ళు అదంతా అయిపోయాక ఆ చేతితో నా బాబే అన్నారనుకోండి, విష్ణుమూర్తి ముట్టుకున్న అనుభూతి కలిగేది. నిజంగా నమ్మరు మీరు చెప్తే, చాలా హాయిగా ఉండేది. అసలు మనం ఎవరికో ఒక ₹1,00,000 ఇస్తారని ఆనందం ఎవరో మనకి ఇస్తే వాళ్ళు ఇలా ముట్టుకుని నా బాబే చల్లగా ఉండవయ్యా అన్నారంటే విష్ణుమూర్తి అన్నట్టుగా అనిపించేది. అది అలవాటయ్యి ఆఖరిలో మా నాన్నగారు పాపం ఒక 3-3.5 సంవత్సరాలు మంచం మీద ఉండాల్సి వచ్చింది దురదృష్టవశాత్తు. అది వేరే కథలండి. అప్పుడు మా నాన్నగారికి ఏది చేస్తున్నా నాకు అప్పుడు చాలా తేలిగ్గా అనిపించేది. ఆయన పాపం కదలలేకపోయేవారు, మంచం మీద ఇలా ఉండి సీలింగ్ చూస్తూ ఉండేవారు. అప్పుడు ఏది చేసినా ఓహో అందుకే నన్ను ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ కరుణాశ్రయకి పంపించారనమాట అని అర్థమైంది. అది జీవితం. అలా చేస్తూ ఉంటే మన కర్మ కరుగుతుంది. నేను ఇలాంటివి మా నాన్నగారు భగవంతుడు ఏదో ఒక అవకాశంతో చేయించడం వల్ల నాకు ఎప్పుడూ ఏ రకమైన కష్టం కోసం పూజ చేయాల్సిన అవసరం రాలే. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు వాళ్ళే ఏదో రకంగా తీర్చేశారు అంతే. దట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ సార్. చాలామంది డబ్బు దండిగా ఉన్నవాళ్ళనండి, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళనండి, వాళ్ళు ఎన్నో చెడ్డ పనులు చేసి తిరుపతి వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేస్తూ ఉంటారు. లేదు బయట ఎంతో దానాలు చేసేస్తూ ఉంటారు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి. అంటే వాళ్ళు చేసిన అన్ని పాపపు పనులకి ఈ డబ్బులు లేదా ఈ అన్నదానాలు లేదా ఈ విరాళాలు ఇచ్చేస్తే సమసిపోతుంది. అక్కడికి మనం చాలా పుణ్యం చేసేసినట్ట లెక్క, వాడు చేసిన పాపం. లాజికల్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను, తిరుపతి వెళ్ళి కోట్ల దానాలు చేశారు అన్నప్పుడు మీ మైండ్లో కొన్ని క్యారెక్టర్లు కదిలి ఉండొచ్చు. ఆ క్యారెక్టర్లో తర్వాత జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మరి అయితే వెంకటేశ్వర స్వామికి ఈయన కోట్లు ఇచ్చేసాడో కిరీటం చేయించాడో కాబట్టి పక్షపాతం ఉండాలి కదా, ఎందుకు ఆయన జైలు శిక్ష అనుభవించాడు? సో వెంకటేశ్వర స్వామికి పక్షపాతం లేదు, అర్థమవుతుంది కదా. స్వామి తప్పించదలుచుకుంటే ఒక నిమిషంలో వాళ్ళని తప్పించేయచ్చు. పర్ఫెక్ట్. స్వామి తప్పించలేదు అంటే ఆయనకి అలాంటి బయాసిజం లేదు అసలు. రెండోది, వాళ్ళు ఎందుకు సుఖంగా ఉంటారు అంటే ఈ లాజిక్ కాస్త వినండి, ఇందులో కొంచెం మ్యాథమెటిక్స్ ఉంది. మనకెప్పుడు ఒక పుణ్యం అకౌంట్ ఒక పాపం అకౌంట్ 2 ఉంటాయి ఏ మనిషికైనా. ఈ 2 అకౌంట్లు కన్వర్జ్ అవ్వవు, మనం అనుకుంటాం కానీ అవ్వవు. మీరు పుణ్యం చేస్తారనుకోండి ఈ కొండ పెరుగుతూ ఉంటుంది, పాపం చేస్తారనుకోండి ఈ కొండ పెరుగుతూ ఉంటుంది. ఈ కొండ పెరిగినప్పుడల్లా దీన్ని అనుభవించడానికి కష్టాలు పడతాం, ఇది పెరిగినప్పుడల్లా దీన్ని అనుభవించడానికి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. అంతే తప్ప ఈ కొండ పెంచేసుకుంటే ఇది ఎప్పుడూ నలిఫై అవ్వదు. అంటే జీవితంలో నానా వ్యధ పనులు చేసిన వాడు ఉంటే వాడు ఒక ఎక్స్టెంట్కి వెళ్ళాక విపరీతంగా పుణ్యాలు చేసేసాను, పూజలు చేసేసాను, ఇది పోతుందా అంటే పోదు, ఇది అనుభవించి తీరాలంతే. వాడో వాడి పిల్లలో వాడి తర్వాత జన్మలోనో ఎక్కడో అక్కడ అనుభవిస్తారు వాడే. కానీ ఇది చేయడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన దగ్గర పాపం కొండ ఎంత ఉందనుకుందాం, అంటే ఈ పాపం కొండ ఖరీదు 30,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
వీడు విపరీతంగా పుణ్యం చేసేసి ఒక 30 lakhs పుణ్యం కొండ సంపాదించాడు అనుకోండి. 30 lakhs సంపాదించాడు ఒకవేళ. సంపాదిస్తే ఇప్పుడు ఇది తీర్చాలి. 30,000 మీరు ఇచ్చేసినా సరే 30 lakhs మీ దగ్గర ఉన్నప్పుడు 30,000 ఇచ్చేస్తే మీకు ఆ పించి తెలుస్తుందా? తెలీదు. అందుకని మనం ఏమనుకుంటాం అంటే చూసి వాడు ఏం కష్టపడలేదు ఏంటి అనుకుంటాం. పడతాడు, కానీ ఈ కొండను వాడు పెంచుకున్నాడంటే దీంతో పాటు ఇది బాగా పెద్దది ఉంటే ఆ కష్టం సివియారిటీ తెలీదు. అంటే ఎండలో గొడుగు వేసుకెళ్ళినట్టు ఎండే అక్కడే ఉంటుంది కానీ ఆ గొడుగు పైన ఉంటుంది అనమాట. ఇది చిన్నదైంది అనుకోండి, అంటే వెధపనులు చేసేవాళ్ళే ఏ పుణ్యకార్యం చేయకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది చిన్నదైందంటే అప్పుడు వాడికి వెంటనే ఇందాక నేను చెప్పినట్టు చేసిన పనికి ఏ జైలుకో వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ మోసాలు చేసో దగాలు చేసో డబ్బులు సంపాదించి దాన్ని హుండీలో వేసేసినంత మాత్రాన భగవంతుడు ఏం మెచ్చడు. కానీ ఇదే డబ్బులు వీడు తీసుకెళ్ళి ఏ అనాశరణాలయంలో వృద్ధాశ్రమంలో ఇచ్చి అక్కడ ఒక 20 మంది జీవితం పాడైపోతూ ఉంటే దాన్ని నిలబెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా వీడు చేసింది మంచి పనే, సంపాదించిన మార్గం తప్పుడుదైనా సరే అప్పుడు వీడికి దక్కుతుంది. వీడు ఎవరిని మోసం చేసి కొట్టుకొచ్చాడో వాడికి పుణ్యం దక్కుతుంది వీడు చేసిన పనికి, ఆ డబ్బు వాడిది కాబట్టి. ఆ రకంగా మనకు అలా ఉన్నట్టుగా అనిపిస్తారు. కానీ అన్ని కేసులు చూడండి, కొన్ని పెద్ద పెద్ద ఆర్థిక నేరాలు చేసి దేశం వదిలేసి పారిపోయి ఎవడికి మొహం చూపిస్తే ఎక్కడ పట్టుకుంటారో అని ముసుగులు వేసుకుని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. మనకి దృష్టిలో వాళ్ళు 1000 కోట్లు సంపాదించారు, ఏం సుఖపడుతున్నారు? హాయిగా ఇంట్లో ఉద్యోగం చేసుకుని కూర్చుంటున్నాం, మనం సుఖంగా ఉన్నాం వాళ్ళకన్నా అన్ని కోట్లు సంపాదించిన.